రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు. నేను మళ్ళీ కూడా వినిపించగలను, కాకపోతే సమయం వృధా అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? 2014-19లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు. నాయకులు, డివిజన్ నాయకులు కానీ డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాని కనుక నాకు ఇస్తే, అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఎప్పుడు? 28వ తారీఖున. 28వ తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నిటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను. మామూలుగా రౌడీ షీట్స్ అన్నిటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్ కోఆర్డినేటర్సు. నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినటువంటి మాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు కనుక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు, కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది, ఏ నాయకుడినైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి. మీకు తెలియదా? ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది? మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది, నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు, నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దాన్నంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం 7 days నుంచి 15 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత DSP వచ్చి దాని మీద మళ్ళా 7 to 10 days పెడుతుంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలంటే తను మళ్ళా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మళ్ళా 7 to 10 days పడుతుంది. దాన్ని మళ్ళీ SP గారికి పంపించినప్పుడు SP గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం 7 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి SP గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక 3 వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ని ఓపెన్ చేయించాలంటే. అలా మీరు కేవలం డిసెంబర్ 28వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా 3000 మంది ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 3 రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి, నేను SPతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు, దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు, అంతేగాని పర్సూ చేసి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్కి ఉండకూడదు. ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, SP గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరుంది. ఈ విధంగా మీరు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మనసాక్షికి మీకు తెలుసు ఎన్ని రౌడీ షీట్లు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా 307 కేసులు ఓపెన్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీదే పెట్టినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్గా ఫోన్ చేసి లేకుంటే డైరెక్ట్గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాని పంపించి కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు కనుక చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పోలీసు అధికారులందరూ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పద్ధతి అండి ఇది? ఏ విధంగా చెప్తారు? మీరు నారాయణ గారు మీరు చదువుకొని ఉన్నారు, మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మీరు ఒక టీచర్ 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి, మీరు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మీరు ఏం చేయాలా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే 2019-24 మధ్యలో ఏదైనా కూడా ఒక తప్పుడు కేసు కనుక ఫామ్ అయి ఉంటే మీరు ఎస్పీ గారిని కానీ లేదా డీసీపీ గారిని కానీ మీరు ఒక రివ్యూ కోరొచ్చు. ఆ టైంలో పెట్టినటువంటి కేసులన్నింటి మీద కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి మీరు ఒక రివ్యూ పెట్టించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. పెట్టించండి. 2019-24 మధ్యలో ఏమేమి కేసులు పెట్టినారో వాటన్నిటి మీద రివ్యూ పెట్టించండి. ఎక్కడైతే మీకు తప్పులు అనిపించినాయో, ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఆ అధికారులను ఆదేశించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి మీరు ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా. లేకుంటే కోర్టును అప్రోచ్ కండి. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినారని సమాధానం చెప్పుకునే పరిస్థితి అవతల పక్క అధికారులకు కానీ లేదనుకుంటే రాజకీయ నాయకులకు కానీ ఉంటుంది. అలా కాకుండా 28వ తేదీ మీరు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నాననే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పీ గారిని నేను రివ్యూ చేస్తాను, నేను పర్సూ చేస్తాను, ఆ కేసులన్నింటినీ కూడా రౌడీ షీట్లన్నింటినీ కూడా తీసిమని చెప్తానని చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నా. గడిచిన 1 సంవత్సరంగా కొన్ని ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయండి. పీకలు కోసేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం కనుక రోడ్డు మీద పోతా ఉంటే కేవలం 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళు కనుక ఆ గంజాయి కోసం డబ్బులు అడిగినప్పుడు ఆ గంజాయికి డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వకపోతే పీకలు కోసేయడం, తలలు బగలు కొట్టడం, ఇడ్లీ కోసం ఒక బండి కనుక రోడ్డుకి అడ్డా నిలబడ్డా బండిని అడ్డాలు తీయమంటే కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి, పదుల సంఖ్యలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నెల్లూరులో భద్రత అనేదే లేదు. గంజాయి విచ్చలవిడితనం ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. మీరు మాగొడ్డలు ఎవరి దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తీసుకోండి. ప్రతి షాపులో కూడా ఏదో పేపర్లు అమ్ముతూ ఉన్నారు. ఆ పేపర్లు ఎందుకు కొంటా ఉన్నారంటే దాంట్లో గంజాయి పెట్టుకొని ఆ స్టఫ్ లాగా పిలుస్తారంట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం మనకు నెల్లూరులో కనపడతా ఉన్నప్పుడు, ఇంత విచ్చలవిడితనం కనపడతా ఉన్నప్పుడు రౌడీ షీట్స్ని ఎత్తేయమని చెప్పి మీరు పోలీస్ అధికారులని ఆదేశించినట్టుగా మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ మీరు రౌడీ షీటర్స్ అందరినీ కూడా విచ్చలవిడితనంగా ఈరోజు రోడ్ల మీదకి వదిలేస్తే పోలీస్ అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఈ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వీరు చెప్పినట్లుగా మీరు కనుక చేస్తే మీరు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టులకు కానీ రేపొద్దున వచ్చే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు అక్రమ కేసులు అంటున్నారండి. నారాయణ గారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు అంటున్నారు ఆ అక్రమ కేసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎవరి మీదనైనా కూడా కేసులుంటే ఆ కేసులను మాఫీ చేస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్న వాళ్ళ మీద ఆ కేసులను మాఫీ చేయిస్తా ఉన్నారు. ఎవరండి తప్పులు చేసేది? ఎవరండి అరాచకం చేసేది? నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.